దాల్చిని అండ్ ఇవి వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని దెన్ కొంచెము పుదీనా వేసుకుంటున్నాను. ఈ పుదీనా కొంచెం ఇటువైపు వేసుకొని ఫస్ట్ అయితే నాకు కుండ పెరుగు దొరకలేదు, సో అందుకని చెప్పేసి నేను ఈ కర్డ్ కొంచెం సెట్ కర్డ్ కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అవ్వట్లే. కర్డ్ బాగుంది. కర్డ్ హోల్డ్ చేయి. ఇవి వేసుకున్నాను. దెన్ నేను కారం మాకు సరిపడా, ఇది పట్టించిన కారము, ఇట్లా మీకు ఎర్రగా బుర్రగా కనబడుతుంది, కాకపోతే కారం మాత్రం అద్దిరిపోతుంది. అసలు కారం వేసుకుంటున్నాను. ఈ కారం కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రెడ్డిష్ కలర్లో ఉండదు. మనకు బయట ఏంటంటే అన్ని కారానికి కలర్ వేస్తారనమాట, రెడ్. అక్క 2 చాలు కదా కారము? చాలా 2 స్పూన్స్. సో టోటల్ 3 స్పూన్స్ వేసుకుంటాను. ఇది ఇంట్లో పట్టించిన కారం, విపరీతమైన కారం ఉంటుంది అసలు. కారం వేసుకున్నా. దెన్ అద్రక్ పేస్ట్, ఇంట్లో మేము స్పెషల్గా చేసుకునేది, ఎల్లిపాయలు తెచ్చుకొని చేసుకున్నది అద్రక్ పేస్ట్. ఈ అద్రక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. దెన్ మేము రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గోల్డెన్ కలర్ క్రిస్పీ, ఈ ఆనియన్ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాను. అబ్బా అద్భుతమైన స్మెల్ వస్తుంది. దెన్ అగైన్ కొరియండర్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ కొరియండర్ ఆల్రెడీ మేము కట్ చేసి పెట్టుకున్నాము. కొరియండర్ వేసుకుంటున్నాను. దెన్ ఇది ఇంట్లో ఉన్న అన్ని ఆల్ గరం మసాలా స్పైసెస్, ఈ మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాను. ఇవంతా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెము టేస్ట్కి తగినట్టు, ఇది మన ఎక్కడి నుంచి తెచ్చిన పసుపక్క? ఇది పట్టించింది. అది ఎక్కడి నుంచి? విజయవాడనా? రాజమండ్రిలో స్పెషల్గా పెద్ద పసుపు ఉంటుంది కదా, అది. ఈ పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం మాకు హెల్త్ మీద కొంచెం జాగ్రత్తలు ఎక్కువ అనమాట. అందుకని నా చేత గరిట పట్టించింది. అండ్ కర్డ్, జిగ్జిగ్, ముద్ద పెరుగు,